అంచేత మన ఆగ్రహాన్ని సరైన రీతిలో మనం మలచాలి. అలా కాకుండా పిచ్చి కోపంతో, వెర్రి కోపంతో స్పందిస్తే మన కోపం మనకే నష్టం అవుతుంది. సార్ కోపాన్ని నిర్మాణాత్మకంగా మళ్లించాలి. సార్, మరొక కీలకమైన అంశం, అందరిలో ఉన్న అనుమానాలు, పాక్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, అణ్వాయుధ అస్త్రాలు ఉన్నాయి. మనం ఏది చేసినా, లేకపోతే వాళ్ళు ఇంకా ఇలాంటి వాటికి ఎక్కువ తెగబడుతుంటారు. ఆ భయం కూడా ఉంది. దాన్ని కట్టడి చేసే పరిస్థితులు భారత్కు ఉన్నాయా అని కూడా. అందుకే ఇప్పుడు పూర్తి స్థాయి యుద్ధం అన్నది ఎప్పుడు ఇద్దరికీ మంచిది కాదు, మనకే మంచిది కాదు. కానీ అదే సమయంలో వాళ్ళకి అణ్వాయుధాలు ఉన్నాయని చెప్పి మన చేతి ముడిచి కూర్చోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ప్రపోర్షనేట్గా వాళ్ళ చర్యలను బట్టి ప్రతి చర్య, అంతర్జాతీయ సమాజం నుంచి పూర్తిగా మనకి మద్దతు అలాంటివి ఉన్నప్పుడు ఆ స్థానికంగా ఎక్కడ అవసరం అక్కడ, ఉదాహరణకి అక్కడ ఉగ్రవాదుల స్థావరాలు ఉన్నాయనుకోండి, బార్డర్ సరిహద్దుల దగ్గరలో, ఖచ్చితంగా వాటిని మనం నాశనం చేయాలి. పాకిస్తాన్ గొడవ అరుస్తుంది కానీ అంతకంటే ఎక్కువ ఏం చేయలేదు. అలా కాకుండా పాకిస్తాన్ ఉనికినే పూర్తిగా భంగం చేసే రీతిలో పాకిస్తాన్ మీద యుద్ధానికి తలపడి పాకిస్తాన్ ఆక్రమించుకుంటాం అనుకున్నాను అనుకోండి, ఇక ఆ దేశంలో ఉన్న ప్రభుత్వాలకు కానీ సైన్యానికి కానీ అణ్వాయుధాలు వాడడం అనివార్యం అవ్వచ్చు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి, కఠినంగా వ్యవహరించాలి, బలంగా వ్యవహరించాలి, దృఢంగా వ్యవహరించాలి. అదే సమయంలో పాకిస్తాన్ ఉనికి దెబ్బగలుగుతుంది అనుకున్నట్టయితే అణ్వాయుధాలు ఉన్నప్పుడు అణ్వాయుధ యుద్ధంలో మనకంటే వాళ్ళు ఎక్కువ నష్టపోతారు, వాళ్ళకంటే మనం ఎక్కువ అన్ని మూర్ఖపు ఆలోచనలు, దానిలో ఎవరో గెలిచేవాళ్ళు ఉండరు. అంచేత అణ్వాయుధ యుద్ధం రాకుండా, పూర్తి స్థాయి యుద్ధం రాకుండా మన అవసరమైన మేరకు బలప్రయోగం చేయడానికి సిద్ధపడాలి. కానీ అందుకే మళ్ళీ చెప్తున్నాను, ఆచితూచి సాక్ష్యాల ఆధారంగా వ్యూహాత్మకంగా పూర్తి సన్నద్ధమై ప్రపంచ సమాజాన్ని తయారు చేసి మనం ఏర్పాట్లు చేయాలి తప్ప హడావిడిగా సమరోత్సాహంతో మనం యుద్ధాన్ని కాలుదోకూడదు. సార్, నిన్న జరిగిన అటాక్ అంశంలో చాలా కీలకమైన బయటకు వచ్చిన ఇన్పుట్స్ ఏంటంటే, మతపరంగా నువ్వు హిందువా కాదా అని పిలిచి మాట్లాడి, ఇంకా లైవ్లో నేను అనొచ్చు అనకూడదు, ప్యాంట్ జిప్పులు కూడా తీసి దాన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత చంపడం జరిగిందట. ఒక భార్య, నా భర్తను చంపేసావు, నన్ను కూడా చంపే, నేను నుండి ఏం చేయాలని అడిగితే వెళ్ళి నీ మోదీకి చెప్పుకో అన్నాడట. ఏంటి సార్ ఇది? అందుకనే ఖచ్చితంగా దీనిలో వ్యూహం కనిపిస్తుంది ఉగ్రవాదులది. ఒకటేమో ఆరిపోతున్న దీపం మరింత వెలిగే ప్రయత్నం చేస్తుంది, మేము బతుకున్నాం, మేము అనుకుందని చెప్పిన చాటి చెప్పే ప్రయత్నం చేస్తుంది. రెండు, అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. మూడు, ఇందాక చెప్పాను నేను, దేశం లోపల ప్రపంచంలో రెండవ పెద్ద సంఖ్యలో, 8% అతిపెద్ద సంఖ్యలో ముస్లింలు ఉన్న సమాజం కాదు. దేశ విభజన జరిగిందే మతం కారణంగా. మతం కారణంగా వేరే దేశం చెప్పి వాదన జిన్నా తీసుకురాబట్టి దేశ విభజన జరిగింది. కాబట్టి ఈ దేశంలో హిందూ ముస్లింల మధ్య ఒక ద్వేషాన్ని పెంచడము, హింసను రగల్చడం చాలా తేలిక అవుతుంది. కాబట్టి కావాలని పని చేశారు. అందుకే మన ప్రతి చర్య అటు పాకిస్తాన్కి వ్యతిరేకంగా కనిపించకూడదు, ముస్లిం మతానికి వ్యతిరేకంగా కనిపించకూడదు. ఇస్లామిస్టు దృక్పథం వేరు. ఇస్లామిస్టులు అంటే మత మౌఢ్యాన్ని పట్టుకుని ఉగ్రవాదానికి పాల్పడేవాడు. అది ఇస్లాం మతం కాదు. ఇస్లాం మతానికి అదాపత్యం అనుకుని మన దేశంలోని ఇస్లాంను వ్యతిరేకించినట్టు అవుతుంది, మన వెళితే మన కళ్ళు పొడుచుకున్నట్టు అవుతుంది. కాబట్టి వాళ్ళు కావాలని చేశారు. అందుకనే మనం చాలా ఆచితూచి వ్యవహరించాలి. మన స్పందన చాలా స్పష్టంగా ఉండాలి. ఉదాహరణకు మీకు గుర్తుందో లేదో, ఖలిస్తాన్ వాదులు కూడా ఒకసారి 1-2 సందర్భాల్లో ఇట్లాగే బస్సుల్లోంచి పెడరెక్కలు ఇచ్చి లాగి వాళ్ళు సిక్కుల హిందువుల అని వేరు చేసి హిందువులను చంపారు. ఎందుకు? ఏదో రకంగా సిక్కుల మధ్య హిందువుల మధ్య కొన్ని వందల సంవత్సరాలుగా పూర్తిగా మమాయికమైన సమాజం హిందువులు, సిక్కులు. హైందవ సంస్కృతిలో భాగం సిక్కులు. రాజ్యాంగ పరంగా సిక్కు మతం, హిందూ మతం వేరుగా, హిందూ మతంలో భాగం, అంతర్భాగమే సిక్కు మతం. అలాంటి వాళ్ళ మధ్య మనస్పర్ధలు సృష్టించే ప్రయత్నం చేస్తుంటే ఉగ్రవాదులు ఇక్కడ హిందూ ముస్లింల మధ్య ఎందుకు చేయరు? తప్పకుండా చేస్తారు. ఇది కావాలనే చేశారు. వాళ్ళు చేశారు కాబట్టి ఆ ఉత్సవం మనం పడకూడదు. ఈ పోరాటం ఇస్లాం మీద కారాదు, ఈ పోరాటం ఇస్లామిస్టుల మీద కావాలి, ఇస్లామిస్టు ఉగ్రవాదుల మీద కావాలి. అలాగే పాకిస్తాన్ ప్రభుత్వంలో ఇస్లామిస్టులకి ఊతమిస్తున్న మూర్ఖుల మీద కావాలి, ఇస్లాం మీద కారాదు. అది మంచి వచ్చేది పక్కన పెట్టి ఇస్లాం మీద అనుకున్న పాపం కలగగానే మన దేశంలో 15 కోట్ల మంది ముస్లింలు మనం దూరం చేసుకుని 18 కోట్ల మంది ఉన్నారు బహుశా. అవును సార్, మోదీ గారు త్రివిధ దళాలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ప్రపంచం ఒక్కసారి చూసే విధంగా మా చర్యలు ఉంటాయని చెప్పి ఆయన అండంలో ఆంతర్యం. ఇప్పుడు ఒకటి, ప్రభుత్వం ఈ దేశ ప్రజలకి ఒక ధైర్యాన్ని ఇవ్వాలి. 2, ప్రత్యర్థులకు భయాన్ని కలపాలి. 3, మనం భీరువులం కాదు, బలహీనులం కాదు. మనకి నిఘా విభాగాలు ఉన్నాయి, సాంకేతిక పరిజ్ఞానం ఉన్నది, మరి ఏం జరుగుతుందో విషయ పరిజ్ఞానం ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా రేపొద్దున సరైన రీతిలో స్పందిస్తారు. దానికి ప్రపంచాన్ని తయారు చేస్తున్నారు.
ప్రపంచ సమాజాన్ని ప్రపంచంలో ప్రజాభిప్రాయాన్ని కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైన పని. కాబట్టి ఏం చేయాలో చెప్పన్నది వారు నిర్ణయం చేస్తారు. ఆ సమాచారం ఉన్నవాళ్ళు, అధికారం ఉన్నవాళ్ళు నిర్ణయం చేస్తారని మనం చేయలేం. కాబట్టి గట్టి చర్యలు ఉంటాయని మనం విశ్వసించవచ్చు. అందున ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా, భారతదేశంలో ఏ పార్టీ ఆధీనంలో ప్రభుత్వం ఉన్నా కూడా ఉగ్రవాదుల మీద మనం కఠినంగా వ్యవహరించాలన్న విషయంలో ఎక్కడ భేదాభిప్రాయాలు లేవు. కొన్ని సందర్భాలు రాజకీయంగా తప్పులు చేస్తుండొచ్చు. ఉదాహరణకు బెంద్రాలవారిని ప్రోత్సహించింది ఆనాటి కాంగ్రెస్ పార్టీ రాజకీయ ఉద్దేశంతో. వాళ్ళు ఉగ్రవాదం పెంచాలన్న కోరికతో కాదు, తప్పుడు అంచనాలు వేశారు. చివరికి బలైంది ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు. ఎల్టీటీని ప్రోత్సహించింది మన దేశ ప్రయోజనాలను శ్రీలంకలో నెరవేర్చొచ్చనే ఉద్దేశంతో రాజీవ్ గాంధీ గారు. బలైంది ఆయన. కాబట్టి కొన్ని సందర్భాల్లో తప్పిదాలు జరగచ్చు, దురుద్దేశం కాదు, అక్కడ పొరపాటు అంచనాల వల్ల. కానీ దేశాన్ని ఉగ్రవాదం నుంచి కాపాడాలి, దేశ సమగ్రతను కాపాడాలన్న విషయంలో పార్టీలు ఖచ్చితంగా భారతదేశంలో అందరం ఏకమే. ఆ సంకేతాన్ని మనం చాలా స్పష్టంగా ఇవ్వాలి తప్ప దీన్ని రాజకీయం ఏం చేయకూడదు. సార్, మరొకటి పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న అంశం సోషల్ మీడియాలోని ఏదైతే నిన్న ఘటన జరిగిందో దానికి సంబంధించి భారతదేశంలో ఉన్న వాళ్ళే కొంతమంది ముస్లింలు దానికి సపోర్ట్గా ట్వీట్స్ చేస్తున్నారని, దీన్ని ఎలా చూడాలి? మరి ఇది విద్వేషాలు రెచ్చగొట్టడం కాదా? ఖచ్చితంగా. ఇప్పుడు భారతదేశంలో 199 ముస్లిం సమాజం భారతీయ సమాజంలో అంతర్భాగం అయిపోయినారు. కానీ ఈవేళ ప్రపంచంలో 24 గంటలు కమ్యూనికేషన్లో సోషల్ మీడియా ఉన్నప్పుడు ఈ దేశంలో కొందరు అజ్ఞానుల్ని, వాళ్ళ అజ్ఞానాన్ని మరింత పెంచి, మతమౌఢ్యాన్ని పెంచి, మతానికి ఉగ్రవాదాన్ని లింకులు పెట్టి, మరి మనం భారతదేశంలో కనుక అల్లకల్లోలం చేస్తేనే, 10 మందిని చంపేస్తేనే, ఉగ్రవాదులు పాల్పడితేనే ఇస్లామిక్ మనం మంచి చేసినట్లు లెక్క ఇస్లామిస్ట్ వాదాన్ని తీసుకొచ్చే వాళ్ళు కొందరు ఉంటారు. దాని లొంగే మూర్ఖులు కొందరు ఉంటారు. 1000 ఉండొచ్చు. కానీ ఇందాక అనుకున్నాం, కొద్దిమంది చాలు అల్లకల్లోలం సృష్టించడానికి. 18 కోట్లు 20 కోట్ల మంది ముస్లిమ్స్ ఉన్న దేశంలో మీరు 1000 లెక్కేసినా కూడా మీకు 1,500,000 2 లక్షల మంది ఉన్నారు కదా. 1,00,000 2 లక్షల మంది మూర్ఖులు ఉన్నట్లయితే, విజ్ఞత లేని వాళ్ళు ఉన్నట్టయితే, ఇవాళ దేశంలో ఉన్న పరిస్థితులు, ప్రపంచంలో ఉన్న పరిస్థితుల్లో కొద్దిపాటి ఆయుధాలతోనో, కొద్దిపాటి సోషల్ మీడియాలో వాళ్ళకున్న ప్రజెన్స్తోనో గందరగోళం సృష్టించవచ్చు. కాబట్టి వాళ్ళని పట్టుకోవాలి, ఏర్పారేయాలి. మన రాజ్యాంగంలో మనకి పూర్తిగా స్వేచ్ఛలు ఉన్నాయి అందరికీ. కానీ స్వేచ్ఛను అరికట్టేటువంటి సాధనాలు కూడా ఉన్నాయి. రాజ్యాంగంలో 19వ అధికరణం ప్రకారం రీజనబుల్ రెస్ట్రిక్షన్స్, హేతుబద్ధమైన పరిమితుల్ని స్వేచ్ఛకు విధించవచ్చు. కాబట్టి వ్యక్తుల స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి హిందువు కావచ్చు, ముస్లిం కావచ్చు, దేశ సమగ్రతని దెబ్బతీసేటైతే, మత సామరస్యాన్ని దెబ్బతీసేటైతే, హింసను ప్రోత్సహిస్తుంటే, ద్వేషాన్ని పెంచుతుంటే దాన్ని అరికట్టే శక్తి మన దేశంలో చట్టానికి, రాజ్యాంగానికి పూర్తిగా ఉన్నాయి. ప్రభుత్వాధికారులకి సర్వాధికారాలు ఉన్నాయి. ఆ అధికారాలను ఉపయోగించాలి. సార్, ఇప్పుడే అందిన మరొక బ్రేకింగ్ సార్, ఏ క్షణాన్నైనా భారత్ సైనిక చర్య చేసుకునే అవకాశం ఉందని చెప్పి బ్రేకింగ్స్ వస్తున్నాయి. అంతేకాకుండా సరిహద్దుల్లో టెన్షన్, మరో ఉగ్రదాడికి పాక్ ప్లాన్ చేస్తున్నట్లుగా నిఘా వర్గాల దగ్గర సమాచారం ఉందని. చూద్దాం. మనం ఇప్పుడు ఊహాగానాలు మనకు అనవసరం. ప్రభుత్వం నుంచి విషయం రానివ్వండి. ఖచ్చితంగా ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటుంది. నాకు ఆ విషయం మాత్రం అనుమానం లేదు. మరి ఉగ్రవాదులు కూడా దీనికి బహుశా ఇప్పుడు వాళ్ళు ఎంతమంది 25 మందిని దారుణంగా పట్టణ పెట్టుకుంటే భారతదేశం స్పందిస్తున్న వాళ్ళు తెలియదా? అక్టోబర్ 7వ తారీఖున 2023లో అక్టోబర్ 7న జరిగిన సంగతి చూసాం మనం. ఇది హమాస్ ఏం చేశారు చూసాం ఇజ్రాయెల్లో. దానికి ఇజ్రాయెల్ స్పందన హమాస్కి తెలియదా? కాబట్టి వాళ్ళు కూడా ఆ స్టెప్ ఊహించి ప్రతిచర్యలకి సిద్ధపడి ఉంటారు. అంచేత ఖచ్చితంగా ఇంత దారుణమైనటువంటి టెర్రరిస్ట్ చర్య వస్తే మనం చర్చించుకుంటాం. ఎందుకు చర్చించుకుంటున్నాం? ఇంత ఘాటుగా ఎందుకు చర్చించుకుంటున్నాం? మనందరం స్పందించాం కాబట్టి. భారతదేశం స్పందిస్తున్న సంగతి వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు, ఆ ఉగ్రవాదులు కూడా వాళ్ళు కొన్ని పథకాలు వేసుకుని ఉంటారు. కాబట్టి మనం అవన్నీ ఊహించుకొని చాలా కఠినమైన స్పందన, స్పష్టమైన స్పందన, హేతుబద్ధమైన స్పందన మన నుంచి ఉండాలి. అంతేగాని బట్టతలకి మోకాలు లంకేయకుండా మన ప్రయోజనాన్ని కాపాడుకుంటే మన స్పందన ఉండాలి. మీరు చెప్పిన వార్త వాస్తవమైనట్లయితే ప్రభుత్వం సిద్ధపడుతోంది సైనిక చర్యకు అని చెప్పని, అలాంటి స్పందనకి ప్రభుత్వం సిద్ధపడుతుంది అనుకోవాలి. వారి దగ్గర సమాచారం ఉంటుంది. దాన్ని బట్టి వారు ఉన్న పరిస్థితులు బేరీజ్ చేసుకుని నిర్ణయం చేసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ జేపీ.